అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్త్రీలు కొంచెం సమయం తీసుకొని ఈ వీడియోలో చెప్పే కొన్ని ఆచార పద్ధతులను తెలుసుకోండి. స్త్రీలు పాటించే చిన్న చిన్న నియమాల వల్ల మీ కుటుంబం మొత్తానికి శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఒక 5 నిమిషాలు మీ సమయాన్ని కేటాయించి ఈ నియమాలు ఖచ్చితంగా తెలుసుకొని ఆచరించండి. మీరు ఆశ్చర్యపోయే శుభ ఫలితాలు కలుగుతాయి. అయితే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కళ్ళుప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి వంటగదిలో ఉండే ఉప్పును జాడీలో భద్రపరుచుకోవాలి లేదా గాజు సీసాలో పెట్టుకోవాలి. అంతేకాని స్టీల్ డబ్బాలో ఉప్పు పెట్టకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు పెరిగిపోతాయి. వంటగదిలో ఉండే ఉప్పు జాడి కింద ₹1 బిళ్ళను ఉంచితే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది. ఇక చాలామంది ఆడవారు ప్రతి శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడుతూ ఉంటారు. కానీ శుక్రవారంతో పాటు ప్రతి మంగళవారం కూడా గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంటికి దిష్టి తగలకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే వాకిలి ఊడ్చి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. ఇలాంటి ఇళ్లలోకి వెంటనే లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు చెల్లాచెదురుగా ఉండకూడదు. దీనివల్ల మీ భర్త ఆదాయం తగ్గిపోతుంది. సుమంగళి స్త్రీలు మంగళవారం పూట తలస్నానం చేయకూడదు. ఇది మీ భర్త ఆర్థిక పరిస్థితి పైన ప్రభావం చూపుతుంది. అత్యవసరంగా మంగళవారం తలస్నానం చేయాల్సి వస్తే నీటిలో ఎర్రటి పుష్పాలు వేసుకొని స్నానం చేయండి. స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే ప్రతి గురువారం నాడు స్త్రీలు పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. దీనివల్ల మీ భర్త వృత్తి వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. మీ భర్త ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు లేదా మీ పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేటప్పుడు వారికి కొంచెం పెరుగు, పంచదార కలిపి తినిపించండి. దీనివల్ల మీ పనుల్లో విజయాలు సాధిస్తారు. అలాగే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోవాలంటే ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి ఆ రాగి చెంబును మీ ఇంటి ఈశాన్యంలో పెట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. ప్రతిరోజు సాయంత్రం సమయంలో దేవతలు సంచరిస్తూ ఉంటారు. కాబట్టి సాయంత్రం సంధ్యా సమయంలో మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. అయితే ప్రతిరోజు ఇంటి ముందు దీపం పెట్టడం వీలు కుదరదు. కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి ముందు దీపం వెలిగించండి. మహాలక్ష్మీదేవి వెంటనే మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ప్రతి వారానికి ఒకసారి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి. దీనివల్ల మీ ఇంటికి గ్రహ దోషాలు లేకుండా ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశించకుండా ఉంటుంది. అలాగే మీ ఇంటి గుమ్మం బయట స్వస్తి గుర్తు వేసుకోండి. తడి గంధంతో మన ఇంటి గుమ్మానికి 2 వైపులా స్వస్తి గుర్తు వేస్తే మీ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. స్త్రీలు పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఆ బొట్టు ఎంత పొడవుగా ఉంటే మీ భర్తకు అంత ఆయుష్, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. స్త్రీలు ఉదయాన్నే వంట చేసేటప్పుడు అంటే స్టవ్ వెలిగించే ముందు కళ్ళకు అద్దుకొని నమస్కరించాలి. దీనివల్ల మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది. డబ్బులు భద్రపరిచే బీరువాలో పచ్చ కర్పూరం పెట్టుకోండి. దీనివల్ల అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అయితే బీరువా తలుపులకు అద్దం ఉండకూడదు. అలా ఉంటే అప్పుల బాధలు పెరిగిపోతాయి. కానీ బీరువా లాకర్లో ఒక చిన్న అద్దం ఉంటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. శుక్రవారం ఉప్పు కొంటే చాలా మంచిది. శుక్రవారం ఉప్పును ఇంటికి తెచ్చుకుంటే మహాలక్ష్మీదేవి స్వయంగా మీ ఇంటికి వచ్చినట్లుగా భావిస్తారు. కానీ మంగళవారం మరియు శనివారం నాడు పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ప్రతి వారానికి ఒకసారి ఉప్పుతో దిష్టి తీయండి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ముక్కోటి దేవతల ఆశీర్వాదం వెంటనే లభించాలంటే ప్రతి వారానికి ఒకసారి ఆవుకు అరటిపండు తినిపించండి. చాలా మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంటిపై చెడు కన్ను పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మానికి 7 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయను కలిపి కట్టుకోండి. ఎదురుండి చెడు కళ్ళు మీ ఇంటిపై పడకుండా నరఘోష, నరదిష్టి ప్రభావం నశిస్తుంది. ఇక ఇంట్లో భోజనం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే రాత్రిపూట నిద్రించేటప్పుడు దక్షిణం వైపుకు తలపెట్టి నిద్రపోవాలి. దీనివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి. సాయంత్రం చీకటి పడ్డాక తల దువ్వకూడదు. అలాగే సాయంత్రం పూట జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం చేయకూడదు. అలా చేస్తే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగుపెడుతుంది.
అలాగే సాయంత్రం పూట ఇల్లు ఊడ్చి ఆ చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల ధన నష్టం కలుగుతుంది. ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు ముగ్గు మధ్యలో కొంచెం పసుపు కుంకుమలు పెడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మంగళప్రదమైన శుభవార్తలు అందుతాయి. ఇక ప్రతి వారానికి ఒకసారి రాత్రి పడుకునే ముందు మీ ఇంటి గుమ్మం బయట ఒక చిన్న గిన్నెలో ఉప్పు నీళ్లు పోసి పెట్టండి. మీ ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని మొత్తం పీల్చుకుంటుంది. ఉదయాన్నే ఆ నీటిని తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పోయండి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ ఇంట్లో కష్టాలు అనేవే లేకుండా ఉంటాయి. బంగారాన్ని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి మీరు ధరించే బంగారపు ఆభరణాలను ప్రతి నెలకు ఒకసారి పసుపు నీటితో శుద్ధి చేసుకోండి. స్త్రీలు తల దువ్వుకునేటప్పుడు దక్షిణ ముఖంగా నిలబడి తల దువ్వకూడదు. దీనివల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. ముగ్గును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఇంటి ముందు వేసిన ముగ్గును తొక్కుకుంటూ వెళ్ళకూడదు. ఇక ఆడవారు ధరించే మంగళసూత్రం హృదయ స్థానానికి తగిలేలా ఉండాలి. దీనివల్ల దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ఇక స్త్రీలు ధరించే మెట్టెలు వదులుగా ఉండకూడదు. మీరు ధరించే మెట్టెలు గట్టిగా ఉంటేనే మీ భర్త ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య తరచూ చిన్న చిన్న గొడవలు ఏర్పడుతుంటే మీ పూజ గదిలో 2 నెమలి ఈకలు పెట్టుకోండి. దీనివల్ల దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఇక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గురువారం నాడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయాలి. దీనివల్ల మీ జాతకంలో గురుబలం పెరిగి అదృష్టం కలిసొస్తుంది. ప్రతిరోజు మీ ఇల్లంతా కర్పూరంతో పొగవేయండి. ఇంటికున్న వాస్తు దోషాలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. మీ పనుల్లో పదే పదే ఆటంకాలు ఎదురవుతుంటే పక్షులకు ఆహారంగా నవధాన్యాలు వేయండి. మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. కొత్తగా ఇల్లు కట్టుకునేటప్పుడు మీ ఇంటి గడప కింద ఒక చిన్న వెండి తీగను పాతిపెట్టి దానిపైన గడపను నిర్మించుకోవాలి. దీనివల్ల మీ ఇంటికి అఖండ కుబేర యోగం కలిసొస్తుంది. పగిలిన అద్దాలు, గాజు వస్తువులు ఇంట్లో ఉండకూడదు. ఇక శుక్రవారం మీ ఇంటికి ఎవరైనా ముత్తైదువు వస్తే ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలి. వివాహమైన స్త్రీలు చేతులు నిండుగా మట్టి గాజులు ధరించాలి. గాజుల చప్పుడు నుండి వచ్చే శబ్దం ఇంట్లో ప్రతికూల శక్తులను దరిచేరకుండా చేస్తుంది. ఇంటి ఇల్లాలు ఎప్పుడూ ఏడవకూడదు. ఏడ్చే ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ కింద కొంచెం విభూది బొట్టు పెట్టుకుంటే స్త్రీలకు మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే దిష్టి తగలకుండా రక్షణ లభిస్తుంది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే చీపురును ఎవరికంటా పడకుండా ఒక మూలన పెట్టుకోవాలి. అయితే చీపురును నిటారుగా కాకుండా అడ్డంగా పెట్టుకోవాలి. వంటగదిలో ఉండే బియ్యం డబ్బా ఖాళీ అవ్వకుండా ఎప్పుడూ నిండుగా ఉండాలి. కాబట్టి బియ్యం పూర్తిగా ఖాళీ అవ్వకముందే కొత్తవి తెచ్చుకోవాలి. ఇది అక్షయ పాత్ర లాంటి ఫలితాన్ని ఇస్తుంది. బియ్యం నిల్వ చేసే డబ్బా పైన ఒక చిన్న ఎర్రటి వస్త్రాన్ని కప్పి పెట్టుకోండి. ఇలా చేస్తే మీరు ఎంత ఖర్చు చేసినా మళ్ళీ ఏదో ఒక రూపంలో ధనం తిరిగి వస్తుంది. మనలో చాలామంది ఆడవారు తులసిని పూజిస్తారు. అయితే తులసి కోటలో ఉండే మట్టిని బొట్టులాగా పెట్టుకుంటే సర్వ పాపాలన్నీ తొలగిపోయి సిరి సంపదలు కలుగుతాయి. ఈ విధంగా స్త్రీలు చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఉంటే మీ పిల్లలకు అలాగే మీ భర్తకు బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.